ఏపీ రాజధాని వ్యవహారంపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. రాజధాని ప్రాంతంలో 13,500 ఎకరాలు వరద ప్రభావిత ప్రాంతంలో ఉందని, ఆ మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది సంజయ్ పరేఖ్ పేర్కొన్నారు. స్పందించిన ట్రైబ్యునల్ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏకే గంగులీని నిలదీసింది. అలాంటిదేం లేదని గంగులీ సమాధానమివ్వగా, రాజధాని మ్యాప్లు, మునిగిపోయే ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలను సంజయ్ పరేఖ్ కోర్టుకు అందించారు. అదంతా వ్యవసాయ భూమి అని పేర్కొన్న పరేఖ్ ప్రభుత్వ చర్యల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతింటారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతం ముఖ్యమైన సహజ వనరు అని పేర్కొన్న సంజయ్ పరేఖ్, రాజధాని నిర్మాణంతో ఆ సహజ వనరుకు విఘాతం కలుగుతుందన్నారు. నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి సరైంది కాదని చెప్పిందన్న ఆయన, పేదలు, ఇతర వనరులకు కోలుకోలేని దెబ్బ తలుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న ఆయన, పర్యావరణం, మానవ వనరులు దెబ్బతినకూడదన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. స్పందించిన ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన విషయం అని పేర్కొంది.